సర్వసాధారణంగా మనము సమాజంలో చూస్తుంటాము, వివాహాలు జరుగుతుంటాయి. వివాహాలు ఎలా జరుగుతున్నాయి అంటే సాంప్రదాయబద్ధంగా జరుగుతుంటాయి. కానీ వివాహం చేసుకునేటప్పుడు కానీ జరిపించేటప్పుడు కానీ మనము ఒకవేళ వివాహం చేసుకుంటున్నాము, నాకు వచ్చేటటువంటి భార్య యొక్క హక్కులు నా మీద ఏమున్నాయి అనే విషయం మనం తెలుసుకుంటున్నామా? మన పిల్లలకైనా వివాహం చేసేటప్పుడు నీకు ఎవరైతే భార్యగా వస్తున్నారో ఆ భార్య యొక్క హక్కులు ఇవి అని చెబుతున్నామా, నేర్పిస్తున్నామా? లేదు. ఒకవేళ ఇంట్లో ఎవరైనా కుమార్తెకి వివాహం చేస్తున్నారు, మనము మన కుమార్తెలకి నేర్పిస్తున్నామా ఈ హక్కులు ఉంటాయి భర్తవి, ఈ హక్కులు నెరవేర్చాలి అని? ఏమీ లేదు. దాని కారణంగా ఒకరి హక్కులు ఒకరు పూర్తిగా తెలియదు. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే ఈ బాధ్యత అంతా కూడా భర్తదే అని భార్య, భార్యదే అని భర్త అనుకుంటుంటారు. దాని కారణంగా సమాజంలో అల్లకల్లోలం సృష్టించబడుతుంది. దాని కారణంగా సమాజంలో ఈ భార్యాభర్తల యొక్క బంధంలో, అనుబంధంలో అనేక రకాల గొడవలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి సోదరులారా. కాబట్టి మనము చాలా సవివరంగా భార్యాభర్తల యొక్క అనుబంధం గురించి మరియు హక్కులను గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా భార్యాభర్తల యొక్క అనుబంధం. ఖురాన్ గ్రంథాన్ని పరిశీలన చేసినట్లయితే సూర రూమ్ 30వ అధ్యాయం 21వ వాక్యంలో సృష్టికర్తని అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, వమిన్ ఆయాతిహి అన్ ఖలఖలకుమ్ మిన్ అన్ఫుసికుమ్ అజ్వాజా లితస్కును ఇలైహా వజఅల బైనకుమ్ మవద్దతం వరహమ ఇన్న ఫీ జాలిక లఆయాతిల్ లికౌమిన్ యతఫక్కరూన్. అల్లాహ్ అనేక సూచనలు దింపాడు. ఆ సూచనలో ఒక సూచన ఏమిటంటే ఆయన మీకోసం స్వయంగా మీలో నుండే భార్యల్ని పుట్టించాడు. మొట్టమొదటి సూచన ఏమిటంటే సృష్టికర్త అయిన అల్లాహ్ మనలో నుంచే, మానవ జాతిలో నుంచే మన కొరకు భార్యల్ని పుట్టించాడు. రెండో విషయం, మీరు వారి వద్ద ప్రశాంతత పొందటానికి ఆయన మీ మధ్య ప్రేమను దయాభావాన్ని పొందుపరిచాడు. అల్లాహ్ మనల్కి భార్యలను ఎందుకు పుట్టించాడు అంటే మనము ప్రశాంతత పొందడానికి, మరియు ఆయన మన మధ్య ఏం చేశాడు? ప్రేమని, దయాభావాన్ని కూడా కలుగజేశాడు. అల్లాహ్ అక్బర్. ఈ వాక్యాన్ని మనము స్పష్టంగా పరిశీలన చేసినట్లయితే సోదరులారా, మన జీవితం యొక్క ప్రశాంతత కానీ, జీవితం యొక్క సంతృప్తి కానీ, జీవితం యొక్క ఆనందం కానీ ఈ భార్యాభర్తల బంధంలోనే ఉంది. ఒకవేళ ఈ భార్యాభర్తల బంధం అనేది సరిగా లేకపోతే ఏమవుతుందో తెలుసా? మన గృహాలు, మన వంశాలు కూడా అంతే బలహీనంగా ఉంటాయి. వీరి బంధం ఎంత దృఢంగా ఉంటే మన యొక్క తర్వాతి తరాలు, మన పిల్లలు, వారి పిల్లలు, సంతతి ఏదైతే ఉందో వారు కూడా అంతే దృఢంగా ఉంటారు. మొదటి విషయం, ఈ భార్యాభర్తల బంధం అనేది ఎలాంటి విషయం అంటే ఒక చెట్టుకి వేర్లు ఎంత ముఖ్యమో అంత ముఖ్యమైన బంధం. ఎందుకని? వేర్లు ఎంత బలంగా, పటిష్టంగా ఉంటాయో ఆ చెట్టు అంతే బలంగా ఉంటుంది. దాని యొక్క ఫలాలు మరియు దాని యొక్క పూలు కూడా అంతే బాగుంటాయి. ఒకవేళ వేర్లు బలహీనంగా ఉంటే ఆ చెట్టు బలహీనంగానే ఉంటుంది, దాని ఫలాలు కూడా బలహీనంగానే ఉంటాయి. మరియు మరొక ముఖ్యమైన విషయం ఏమిటో తెలుసా? భార్య యొక్క ప్రశాంతత భర్త దగ్గర, భర్త యొక్క ప్రశాంతత భార్య దగ్గర పొందుపరచడం జరిగింది సృష్టికర్త అయిన అల్లాహ్. ఒక వ్యక్తి బయట ప్రపంచంలో ఎన్ని సమస్యలైనా, ఎన్ని ఆందోళనైనా, ఎన్ని రకాల విషయాలైనా తట్టుకొని పరిష్కరించుకొని ఇంటికి వస్తాడు. ఒకవేళ ఇంటికి రాగానే తనకి ఇంట్లో ఉన్నటువంటి భార్య పిల్లల ద్వారా ఒకవేళ ప్రశాంతత దొరకలేదు అంటే ఆ వ్యక్తి యొక్క జీవితం పూర్తిగా నరకమైపోతుంది. అందులో వేరే అనుమానం ఏమీ లేదు. బయట ఎన్ని రకాల సమస్యలున్నా తట్టుకోగలడు వ్యక్తి. ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఇంట్లో ప్రశాంతత లేదు అంటే ఆ వ్యక్తి యొక్క జీవితము ముందుకు సాగడం అనేది ప్రశ్నార్థకమైపోతుంది. అలాగే భార్యకి కూడా భర్త ద్వారా తను ఏదైతే ప్రేమని, ఆప్యాయతని పొందాలో ఒకవేళ ఆ ప్రేమ, ఆప్యాయత లేకపోతే తన జీవితం కూడా ముందుకు వెళ్ళడము ప్రశ్నార్థకమైపోతుంది సోదరులారా.